వైఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. జగ్గేపేట రూరల్ వరదలు వచ్చి 15 రోజులు అవుతున్నా ఇంకా ఎస్సీ కాలనీలోని ఇళ్లు వరద నీటిలోనే ఉండడం దుర్మార్గమని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఏవి ఆంజనేయులు, చెనుమోలు సైతులు అన్నారు. మండలంలో జయంతిపురం గ్రామంలో గల ఎస్సీ కాలనీలో వరద నీటిలో ఉన్న ఇళ్లను గ్రామస్తులతో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా 50 ఇళ్లు వరద నీటిలో ఉన్నాయని, ఫ్యాక్టరీ, క్వారీలు, చెరువు నుండి వస్తున్న ఈ వరద నీరు ఎటు వెళ్లకపోవడంతో ఈ పరిస్థితి దాపరించిందని, అంతేకాకుండా ఈ నీళ్లలో కెమికల్ ఫ్యాక్టరీ నుండి రాత్రి వేళల్లో కెమికల్స్ నీరు వదలడం వల్ల బాధితులకు చర్మ సంబంధిత వ్యాధులు, విష జ్వరాలు, కాళ్లు పాచిపోవడం వంటివి జరుగుతున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగనిరోధక చర్యలు చేపట్టాలని, అంతేగాక శాశ్వత ప్రాతిపాదికన నీళ్లు కాలనీలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలన్నారు. నీళ్లను మోటార్లతో బయటికి తోడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ నాయకులు కోటా కృష్ణ, గూగులోతు గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. మాకు వాడుకోవటానికి నీళ్లు కూడా లేవు. వరదలు పెరుగుతున్నాయి. ఎట్టుండాలి? మేము బ్యాటరీలో వచ్చే వరదంతా ఇటే